ఆనందమయమైన జీవితం. ఆనందమయమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకోవటం సహజం. దానికోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే మానవుడు తన ఆశకు పరిమితులను ఏర్పరచుకోవాలి. అన్నీ ఉన్నా ఇంకా కావాలనుకోవడం వలన మానవునికి ఆనందం లభించదు. సంతృప్తి ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండాలి. అది లేకపోతే ఎంత ఉన్నా మనిషికి ఆనందం ఉండదు. యత్ పృథివ్యాం వ్రీహీయానం హిరణ్యం పశవః స్త్రియః ఏకస్యాపి న పర్యాప్తం తదిత్యాతిదృశం త్యజేత్. కోరికలను పెరగనిస్తూ పోతే ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా ఒక వ్యక్తికి చాలవు. అందువలన అత్యాశకు అవకాశం ఇవ్వకూడదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్పారు: యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధ వసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తనకు దక్కిన దానితో సంతోషపడటం ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి. అత్యాశ లేని వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. అరణ్యాలలో నివసించిన ఋషులు చాలా సంతోషంగా జీవించారు. అక్కడ భౌతిక సంపదలు లేవు. అయితే వారికి సంతృప్తి అనే సంపద ఉన్నది. అది వారికి ఆనందాన్ని ఇచ్చింది. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సంతృప్తి అవసరం. మన కోరికలను తగ్గించుకోవడం మీద మన సంతృప్తి ఆధారపడి ఉంటుంది. అందువలన మానవుడు అత్యాశను వదిలిపెట్టి సంతృప్తిని అలవరుచుకోవడానికి ప్రయత్నించాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. శాంతి శాంతి శాంతి.